కాదు. చాలా మంది స్కాలర్స్ నా స్నేహితులు ఉన్నారు, నాతో ఎప్పుడు వాదించేవారు. నేను వాళ్ళకి ఎప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పేవాడిని, ప్రత్యక్షత అక్షరంతో అర్థం కాదు, ఆత్మానుభవంతో అర్థమవుతుంది అని. ఎందుకంటే అక్షరం నిన్ను చంపే అవకాశం ఉంది, ఆత్మ మాత్రమే నిన్ను జీవింపజేస్తుంది. థియాలజీ చాలా అవసరం, అయితే థియాలజీని మించి దేవుని ప్రత్యక్షత ఉంది. దాన్ని రేమా అని పిలిచింది థియాలజీ. అంటే దేవుని ఆలోచన విధానం మాత్రమే అనుభవ జ్ఞానం అవుతుంది. ఆమేన్. ఒకవేళ కేవలం కాలం ఆగిపోయాను, నీ ఆలోచనతో నన్ను ఇంకా కొంచెం ముందుకు నడిపించు. నేను చనిపోవడానికి ముందు ఈ కట్లను తెంచుకొని నేను బయటికి రావాలి. నీ ప్రత్యక్షతతో నన్ను బ్రతకడం నేర్పించు, నీ ఆలోచన విధానంతో నాకు నేర్పించు. నేను మళ్ళీ చెప్తున్నాను, వారు దోచి ఉన్నారంటాడు. ఇలాంటి లోకం, ఇలాంటి ప్రజల మధ్యలో గుర్తుంచుకో, నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకోవద్దు, నిన్ను నీ దేవుడే నిరూపించాలి. అప్పటి వరకు ఆయన చేయబట్టుకొని నడుస్తూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి. ఆమేన్. పట్టుమని 3-4 గంటలు మోకరించడం చేత కాకపోతే ఎలా అర్థమవుతుంది దేవుని మనసు? సమయం ఉంటేనే ప్రార్థన ఎలా అర్థమవుతుంది? నీకు క్రమము, పద్ధతి, ఖచ్చితత్వం ఉంటే సరిపోయిందా? లేదు.